నీ తోటి తారి కట్టించుకొని నీ తోటి తలవారిగా ఇచ్చుకొని నా దారి ఏలు బట్టి పోలు తిరిగి నీ ఇంత అడుగు పెట్టిన నుంచి రాదా నా అమ్మను మరిపించినవు నా అయ్యను మరిపించినవు నా అన్నదమ్ములు మరిపించినవు ఇద్దరు విలగల్ల కన్నాక ఇద్దరు విలగల్ల నీ చేతిలో పెట్టినాదా తమ నేను చూసుకుంటున్నా ఎవరో ఎప్పటి నేను వెళ్ళిపోతున్నా మన సంసార జీవితంలో మన ఇద్దరు విలగన్నగన్నం రాదా బిడగన్న గారి బిడ రాతగన పోతి కొడుకును గన్న గారి కొడుకు రాతగన పోతి ఇద్దరు విలగన్న నీ చేతిలో పెట్టిపోతున్నా కనిపు మీద ఏది పోతున్నా రాదా వాళ్ళ కట్టగారు రాదయ్యా అవలేని పిల్లలు వంగల్ల పాలు తనలేని పిల్లలు దయ్యాల పాలంటారయ్యా అవలేని పిల్లలు పోతుందనే బిడ్డో బిడ్డ సిన్ను నువ్వు వాడి విల్లవు బిడ్డో రేపు రేపటి కల్ల బిడ్డ నిన్ను అయ్య చేతులు పెట్టినారు నీ కాళ్ళు కడిగి కన్యదానం వేసే భాగ్యం రాకు లేదు బిడ్డ ఒక్క ఆడిబిడ్డ కాళ్ళు కడిగి కన్యదానం ఎత్తే కాసిన 100 గోవులను దానం ఇచ్చినంత పుణ్యం అంటారు బిడ్డ అయ్యో నిన్నగల్ల గారి బిడ్డ హరి రాతగలలేదు బిడ్డో అయ్యతోడు చెప్పుకునేటి కొన్ని ఉంటాయి అవ్వతోడు చెప్పుకునే మాటలు కొన్ని ఉంటాయి బిడ్డ నువ్వు అడిగా పుట్టి అవతారం ఎత్తినవు గాని నా బిడ్డ నీ ఆలన పాలన చూసే భాగ్యం మా ప్రకారం దేవుడు నాకు కుంటలేదు బిడ్డ నీ అచ్చట్లు ముచ్చట్లు తీర్చే భాగ్యం నాకు లేదమ్మా కొడుకో కొడుకరో ప్రాదీపు తోడ పుట్టిన తోడు అక్క పదలము కొడుక అక్క ఉంటా నా కొడుక ప్రదీపు నీ తోడ పుట్టింది నీ కూడా వెలిగింది నీ కన్న పెద్దది నీ అక్క సింధూజ ఉంటుంది కొడుక ఏడాది కోరక రాకిట్ల పండుగ అత్తది కొడుకో అన్నగున్నదాలు ఆశ ఉన్నదాలు పెట్టిపోయకున్న పుట్టిల్లు చల్లగుండాలనుకుంటారు ఆడి బిడ్డలు కొడుక రేపు రేపటికల్లా పండుగ పబ్బం అయినాడు నీ నొట్టికి బొట్టు పెట్టి నువ్వు నోట్ల చక్కెర పోసి చేతికి రాకిడి కడితే ఎల్లువారు ఉన్నట్టయితే చీరసారులు పెట్టు కొడుక ఎల్లువారు ఎరినాడు అక్కడ దగ్గరకి ఇంతే ఉన్నదాని 2 కనువులు చేతులు పెట్టి ఆమె కాలు మొక్కున కొడుక మరకడుకు ప్రదీపు ఉంటాడు ఎవరేరు పిలగల్లయ్యేది పోతున్నా అమ్మారి పిలిచే భాగ్యం వాళ్ళకి లేకుంటుంది నానా తల్లి వయ్యడువే తండ్రి వయ్యడువే ఇక నేను వెళ్ళిపోతున్నా నానా మన ఇద్దరు పిలగల్ల నీ చేతిలో ఎత్తిపోతున్నా పొద్దుబడి జగ్గాడ మన పిలగల్లో ఉంటాను పొద్దు గుంట కాడికి నేను వెళ్ళిపోతున్నా అని ఆ తల్లి సునీతమ్మ ప్రారంభంగా భర్త శ్రీనివాసులు విలుసుకొని ఇద్దరు విలగల్ల చేతులు పెట్టి విలవిలగొట్టుకొని ఎట్లా ప్రారంభించిందో మన సంసార జీవితంలో కాపురమే ఆలయ గోపురం అనుకోని కలిసి వెలిసి మనం కాపురం చేసి ఒక్క కొడుకులు కన్నాం ఇక ఒక్కగా ఒక్క కొడుకేనా భార్య చక్రవర్తి పదిలవమ్మ ఓ బామరా
పెద్దోడు కావాలి, బట్ట కట్టాలి, బలగముల కలవాలి, ఇంటికి ఇల్లాలుడు దేవాలి, తొట్టి కడవలు పెట్టాలి. మన కొడుకు పదలము ఇక నేను వెళ్ళిపోతాను, ఈడికి మన 3 ముళ్ళ బంధం మునిగిపోతుంది, 7 అడుగుల బంధం విడవాగిపోతున్నా. కొడుకును ముద్దెత్తుకున్నాడు, భార్యకు ధైర్యం చెప్పి విరవిర కొట్టుకొని వీరసేన మహారాజు ప్రాణ విడిచిండు. ఆ తల్లికి చూసిన వాచారి గుండెలు కళ్ళు అంటున్నాయి. గుండెలకు వెళ్ళి వనబట్టే దేవుడా, నా బ్రతుకు పాడువాడా, ఎంత మోసం జరిగిపోయినాదా, ఉన్నట్టు ఉండి నీ ప్రాణం వెళ్ళిపోయింది నాదా, ఇక నాదు రావు ప్రాణనాదా ఓ నాదా, మొగలితోటి నాదా అయ్య నేను మోక్షం అనుకున్నాయ్యా, సిరితోటి శృంగారం అనుకున్నా, పతి అయ్య నాకు బంగారం అనుకున్నా, నాదా ఎంత మోసము జరుగుతున్నది నాదా, అయ్యో నువ్వు లేని జీవితమే ఓ నాదా, అయ్యో నేనెట్లా గడపవాలి ఓ నాదా, ఎన్నడూ పొద్దుకే ఓ నాదా, ఎన్నడూ వెళ్ళవారు ఓ నాదా, గుడి లోపల దేవుడు ఉంటేనే ఆ గుడికి ఎంతో శృంగారం అంటారు, బడి లోపల పిల్లగళ్ళు ఉంటేనే ఆ బడికి ఎంతో శృంగారం అంటారవ్వా, ఇంటి లోపల 2 ఆడమగలు ఉంటేనే ఆ ఇంటికి ఎంతో శృంగారం అనిపిస్తా అంటారయ్యా. ఆ కన్న తల్లి చూసినవా 3 నెలల కొడుకును ఎత్తుకున్నది, భర్త మీద పడ్డది, ఆ తల్లి కలగల కలగల కన్నీరు ఇస్తున్నదమ్మా. పద్దమీది ప్రజవారు కళ్ళ చూసిండు, అమ్మా నువ్వు 10 రోజులు పంట వరకు కొట్టుకొని ఏడ్చిన 10 మంది కైకిళ్ళ పెట్టి ఏడ్చిన కానీ చనిపోయిన నీ పెరిమిటి లేవాడు, ఎన్నడికున్న మానవుడు అక్కడోడు గాని ఇక్కడోడు కాదమ్మా, ఉన్నరా నీ తాతలు తండ్రులు పితృలు పితామహులు ఎంతమంది ఉట్టలేదు, ఎంతమంది మట్టి లోపల గడిచిపోలేదు, ఆయన కాస్త ముందుగా వెళ్ళు, తర్వాత కూడా మనం పోయేటోళ్ళమే, ఉండరాలేదు లండు జీవితం పండు రీతిగా పడుతుంది, ఎప్పుడో పగటి ఎందో సంధ్య ఎందో పరగ మధ్య రాత్రి ఎందో, ఎప్పుడో ఏ వేళ్లలో పాము కూసా నిడిచిపెట్టి పారిపోయినట్టు శరీరాన్ని వదిలిపెట్టి జీవుడు పోయేది ఖాయం. అక్కడ నువ్వు భయపడకు బాధపడకు తల్లి, నువ్వు పండుకు తరుగు అని 10 మంది కలిసిండ్రు, పచ్చి కట్టెలు తెచ్చిండ్రు, పాడగట్టిండ్రు,
అలా పాడల్లా రాజాది రాజును వంట పెట్టిండు అటువంటి ఒక్కన ఇన్న వీరసేన రాజును మరి అగ్గి ఎవరు పట్టాలంటే నా కన్న కొడుకు 3 నెలల పిల్లగాడు ఉండడాని సన్నీళ్ళ తానం వేసింది కొడుకు సన్నీళ్ళ తానం పోసి కొడుకును సంకర పెట్టుకున్నది అగ్గికుండ చేత పట్టుకొని ఆడెముంగట నిలుసున్నదయ్యా రుచిదేవి నేను నలుగురు ఎత్తుకొని 10 మంది మొత్తుకుంటా కాట్నాల గడ్డకెట్లా తీసుకుపోతున్నారు వీరసేన రాజులు విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట వారి మాయతో చేసిన మనము మట్టి పొమ్మలంట అయ్యా మాయ ముగ్గురంట చేసుకున్న భార్య రుచిదేవిని పిలిచి ఆఖరిసారిని భర్తను పిలుచుకో ఒక్కసారైన ముఖం మూడు అనగానే పశువేముల పట్టి వారంట కొడుకును పట్టుకున్నది భర్త ఆడకాడి కచ్చింది ముఖం మీద బట్ట తీసింది ముఖంలో ముఖం పెట్టి శవులను పెట్టినారా మూడు మాట పిలిచి ప్రాణేశ్వర గిరువలింగమా ఆచార్య పరుడా పుణ్య పురుషుడా పూసల్లగారవా మెడలోని బతుకమునా వేరి బంగారవా పాపత్త తిలకవా పద్మరాగవా తాగీని కొడుకువయ్యా నా దండ సాయికువయ్యా నువ్వు కాలువై రెక్కవై మంచాల పడ్డగాని పొద్దుగా లేచినారా నిన్ను చూసుకొని తననున్నగా దువ్వుకొన్నట్టుకు బొట్టు పెట్టుకుంటున్నారా అయ్యా దయ్యా పూరు నాకు దయ్యా పండేడో కుంకుమారు బండల్లా వచ్చివా నా చేదడిగా శరవని తండ్రి నా నల్ల ఊస గుళ్ళు నాలే పాలు వేసి నీతో నూరు కోరిపోతుంది నా తండ్రి 3 నెలల కొడుకు నా చేతుల పెట్టిపోయినవు పొద్దుపడితే కాడ మన కొడుకున్నాడు పొద్దుకుంట కాడికి నువ్వు పోతివయ్యా ఎన్నడు వెళ్ళారా ఏడ పొద్దుకుంట నా కొడుకు కట్టగారం ఎవరు కళ్ళ మూడారనయ్యా అయ్యో నాదా
గురించి ఇంతగానో కలకల కన్నీరు తీస్తున్నావు. జరిగేది జరగమానది, కానున్న కార్యం కాకతీరది. జరిగిన దాని గురించి మానవుడు తెలుసుకుంటాడు గాని జరగబోయేది తెలుసుకోవన్నంటే మనబ్బ తరం కాదమ్మా. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పుట్టిండు రాన్ననాడు మనం పుట్టిన తేదీ ఎట్లా రాసి పెట్టుకుంటామో సచ్చే తేదీ కూడా ఆనాడే రాసి పెడతాడు పరమాత్మ. అందుకే రాకను మానదు ప్రాణికి మృత్యువు అరణ్యమునకు ఏగిదాగిన పోకను మానదు ఈ శరీరము ఎన్ని విధముల పెట్టి పోషించి రక్షించిన జీవం అన్నారు. ఎన్నడికున్న అక్కడి వాళ్ళవు గాని ఇక్కడి వాళ్ళవు కాదు. ధరణిలో 1000 ఏళ్ళు తనువు నిలవగబోదు, ధనమెప్పటికి శాశ్వతము కాదు. సుతాదులు తన వెంట రాలేరు, మృత్యులు మృతిని దప్పింపలేరు. బంధుజాలము తనను బతికించుకోలేరు, బల పరక్రంభేమి పనికి రాదు. ఘనమైన సకల భాగ్యం ఎంత కలిగిన గాని తుదకు గోచి మాత్రము ఊడగొంచబోడు. వెర్రి కుక్కల భ్రమలు అన్ని విడిచి నిన్ను స్మరించువానికి గరువు సుఖము అని ఆనాడి దినము లోపల శేషప్ప కవి మరి ఎటువంటి నరసింహ శతకము లోపల రచించిండు. అందుకే బిడ్డ ధరణిలో 1000 ఏళ్ళు తనువు నిలవగబోదు. ధరణి అనగా భూమి, తనువు అనగా మన శరీరం. ఈ భూమి మీద పుట్టిన చెట్టు గాని పుట్ట గాని మనిషి గాని పశుపక్షాదులు జంతుజాలం ఏదైనా గాని కొన్నాళ్లకు మళ్ళా కాలగర్భము లోపల కలిసిపోవలసిందే. ఈ తనువు శాశ్వతమైంది కాదు. జీవుడు వెళ్ళిపోతాడు, తనువు దహనం చేస్తాం. ధరణి 1000 ఏళ్ళు తనువు నిలవగబోదు. ధనమెప్పటికి శాశ్వతము కాదు. నా కొడుకులు బతకాలి, నా మనవలు తినాలి, నా మనవరాళ్ళు మునిమనవలు తినన్నని కడుపు కట్టుకొని రూపాయి కూడగొట్టుకుంటాం. వెళ్ళిపోయే నాడు ఏమన్నా అత్తరా? ఆ ధనం ఎప్పటికి సంపాదించింది శాశ్వతంగా ఉంటుందో నమ్మకమే ఉన్నది. సిరిత వచ్చిన వచ్చును, సిరిత పోయిన పోవును, కరిమింగిన వెలగ పండు గదరా సుమతి సరళితముగా నారికేల సంబోధములను అన్నాడు. కొబ్బరికాయలకు నీళ్ళు వచ్చేది మానవునికి తెలియదు, ఇనికిపోయేది మానవునికి తెలియదు. ఇలా లక్ష్మి వచ్చేది తెలియదు, మళ్ళీ పోయేది మానవునికి తెలియదు. అందుకే సిరి సంపదలు శాశ్వతమైనది కాదు, ధనం ఎప్పటికీ శాశ్వతంబు కాదు. దారాసుతాదులు తన వెంట రాలేరు. దారారగా భార్య మరి అగ్ని సాక్షిగా తాళి కట్టించుకొని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేషనాది చరమని పంచసూత్రముల సాక్షిగా మరి ఎటువంటి పంచభూతాల సాక్షిగా అగ్ని సాక్షిగా పెద్దల సమక్షం లోపల తాళి కడతాం. కానీ భార్య వేయినాడు భర్త ఓడు, భర్త వేయినాడు భార్య ఓడు. రాంగ ఒక్కరే అత్తరు, పోంగ ఒక్కరే పోతారు, ఎవరికి వారే యమునా తీరు. ఎంత మంచి కొడుకులైనా ఎంత మంచి భార్య అయినా కాట్టము దాకచ్చి కాట్టముల దహనం చేసేదాకా ఉంటారు. కన్నీరు తీసి కడవు తొలుగుతారు కానీ తన ఎంట వచ్చేవారు కానీ ఉంటారు. కాటి దాకా నడిచొచ్చే వాళ్ళు ఉంటారు కానీ కడదాకా వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకే దారాసుతాదులు తన వెంట రాలేరు, మృత్యులు మృతిని తప్పింపలేరు. నన్ను ఎవడన్నా గాల్చి చంపుతాడు అనుకోని బిడ్డ, ఇందిరాగాంధీ మంచి బాడీ గార్డును పెట్టుకున్నదట. ఆయుష్ నిండినాడు ఆమె పెట్టుకున్న బాడీ గార్డే ఆమెను షూట్ చేసి చంపిందట. అందు గురించి ఎంత మంచి వృక్షులైన ఎంత మంచి నౌకరులైనా అటువంటి పోయే ఆయుషులు ఎవడు ఆపలేడు. వృక్షులు మృతిని తప్పింపలేరు, బంధుజాలము తనను బతికించుకోలేరు, బల పరక్రంభేమి పనికి రాదు. ఎంత మంచి చుట్టాలు బంధువులు ఉన్నా అయ్యో హాస్పిటల్ వేసారంటే నేను 10,000 ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తానటోళ్ళు ఉంటారు. కానీ నీ పానానికి అయిన పానం ఇవ్వంటే వాళ్ళని ఇచ్చేటోళ్ళు ఉంటారా? అందు గురించి మరి బిడ్డ పైసా అంటే సాయం చేస్తారు, ప్రాణం ఇవ్వంటే ఎవరు ఇయ్యరు. బంధుజాలము తనను బతికించుకోలేరు, బల పరక్రంభేమి పనికిరాదు. ఎంత బలం ఉన్న గాని కాలేమును వచ్చి కాలపాశ వేసి కంట భాగమునందు కాలపాశమును బిగించి ప్రాణాలు గుంజుతుంటే అప్పుడు కళ్ళకెళ్ళి నీళ్లు పోతాయి, నాలిక మందమైతుంది. కపవాత పైత్యము కప్పుకొని కళ్ళు మూతలు పడ్డనాడు నారాయణ అందామన్న గాని నాలిక మర్రది. బిడ్డ ఆ బలం మనకు పనికిరాదు, బల పరక్రంభేమి పనికిరాదు. ఘనమైన సకల భాగ్యం ఎంత కలిగిన గాని తుదకు పోచి మాత్రం కూడా కొంచోడు. నువ్వు కోట్లు సంపాదించుకున్న నీ కొంపల్లే ఉంటాయి గాని కాటి లోపల పెట్టినాడు కట్టుకున్న బట్ట గాని కాసు గవ్వ గాని మనింబడి రాదు. పానం పోయింది అంటే పట్టుండి బయటకుంటారు, పావురం లేచిపోయిందంటే పంజరాన్ని పక్కకు వారయ్యి ఉంటారు. మా నాన్న లక్షలు సంపాదించిందని సత్యన శవాన్ని ఇంట్లో పెట్టుకుంటాడు. ధనవంతున్నైనా దరిద్రున్నైనా గదే బొందల గడ్డ శ్మశాన వాటికో తీసుకుపోతారు. కాట్టంలో పెట్టంగా
ఇప్పుడు గల్లం కాడ దించినాక పెద్ద మనుషులు అంటారు పెళ్లి మీద ఏమన్నా ఉన్నాయా చూసుకోండి బిడ్డ అంటారు. ఏలు మీద ఎండుంగుర ఉండని వాడి గుంజుకుంటారు, కాళ్ళ మీద కడె ఉండని కడవడి గుంజుకుంటారు. కాట్టములయ్యంగా కట్టిన బట్ట గట్టిదైతే ఇడిసి బంధువు వారయ్యో ఏందే సచ్చినోళ్ళ మీద బట్ట మనకెందుకు కట్టుకొని పుట్టాడున్నాయి వాళ్ళతో పోని అంటే కట్టుకోలేక కాదు బట్టతోనైతే దయ్యం అవుతారట. ఈడొకడు ఆడొకడు ఇస్తారు తెచ్చింటి ముంగడ పెట్టి మొత్తం మాకు కొల్లపురం అని మొగోడైతే ముట్టి మీద మొల్దారం కూడా తెప్పి పారేస్తారు. అందుకే ఘనమైన సకల భాగ్యం ఎంత కలిగిన గాని తుదకు గోచి మాత్రం కూడా ఉంచబోడు, కట్టుకున్న బట్ట కూడా మనెంబడి రాదు. అందు గురించి తల్లి గర్భం నుంచి ఏ విధంగా వచ్చినమో పోయేనాడు ఆ విధంగానే మళ్ళా భూమాత గర్భానికి వెళ్ళిపోతాం. అందు గురించి ఇవి మన ఎంటరావు అవ్వ నువ్వు ఏడవకన్నారు. మరి అనుకున్నోళ్ళు ముందున్నోళ్ళు ఎనక కట్టినారు, పాడు కొమ్మలకు 4 కొత్తలేసి 4 విరికిళ్ళ నూకలేసి గోవింద అన్నరేమో ఆడేము లేపినారా గోవింద అన్నరేమో ఆడేము లేపినారా గోవింద అన్నరేమో ఆకాశానికి జానుల కాట్టం చేర్చిండ్రు. కాట్టం 3 సుట్లు తిరిగి కాట్టం లోపల రాజాతి రాజులు వంట పెట్టిండ్రు. కన్న కొడుకైన 3 నెలల పిల్లగాడు నల చక్రవర్తి చేత కన్న తండ్రి కాటికి నిప్పు పెట్టిండ్రు. కాటికి నిప్పు పెట్టేవారకల్లా మరి కొండ పొడుగుత మంటలు ఎత్తున్నాయి, అనేకమైనటువంటి గుమ్మిదొడ్డు పొగలేసింది. శిల్పగిట్లంగా మనం ఇక్కడ ఉండద్దుగా పోదాం బ్రహ్మలోకం అంటుంటే నా అటువంటి భార్య రుచిదేవి కళ్ళ చూసనే అమ్మ